నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మా తేదేపా ఎమ్మెల్యేలని ఎంఎస్ రాజు గారి పైన, మరి హోంమంత్రి పైన, దళిత ఎమ్మెల్యేల పైన వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చవాకులు వేయడం జరిగింది. ఆ వైసీపీ నాయకులకి ఈరోజు రాష్ట్ర తెలుగు ఆధ్వర్యంలో, మరి జనసేన, ఎస్సీసీఎల్, మళ్ళీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళకి చెవులుండి వినపడవు, కండ్లుండి కనపడవు వైసీపీ నాయకులకి ఏం మాట్లాడుతున్నారు? ఒక దళిత ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు పైన, ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక టీటీడీ బోర్డు సభ్యులు, అలాంటి వ్యక్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి ఏడుకురాకులపల్లిలో జరిగిన సంఘటన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే దానికి నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీటే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆ సంఘటన రాప్తాడేవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సునీతమ్మ గారు ఎంతో చాకచక్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే మరి వారు ఎంతో బాధితులైనటువంటి ఏడుకురాకుల విలేజ్లో ఉన్నటువంటి బాధితులు దళిత మహిళ, వాళ్ళ కుటుంబ సభ్యులు మరి దాన్ని కూడా హర్షం వ్యక్తం చేసి మరి ప్రభుత్వాలకు కూడా మరి వాళ్ళ కృషి తెలియజేసారు, కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళందరినీ రిమాండ్ చేసిన దానికి అది కూడా తెలియకోకుండా వాళ్ళు ఎంతో మళ్ళీ ఇంట్లో ఉండి మరి వాళ్ళు ఎక్కడెక్కడ బయటపోకున్నట్లు ఉన్న పరిస్థితుల్లో మీరు దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ పబ్లిక్లో పెట్టి వాళ్ళని అవమానపరిచేలా, వాళ్ళని కించపరిచేలా మీరు మాట్లాడుతున్నారు. మీకు రాజకీయాలకి దళిత మహిళలు కావాలా, మీ నాయకులకి దళిత శవాలు కావాలా? ఈరోజు దళిత ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు మీకు వైసీపీ నాయకులకి. మరి కడప జిల్లాలో దళిత మహిళ నాగమ్మను హత్య చేస్తే దాన్ని మాట్లాడే దమ్ము ధైర్యం లేదు మీ ఎమ్మెల్యేలకి గతంలో. ఈరోజు మీరు మా పైన అవాకులు చవాకులు వెళ్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? నిత్యం ప్రజలు ఆనందంగా నివసించకూడదు, ఆనందంగా ప్రభుత్వాలు పనిచేసుకోకూడదు. మీకు ఎప్పుడు శివరాజకీయాలు చేసేకి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు అవాకులు చవాకులు పెడితే నిన్నటి రోజున ఎంఎస్ రాజు గారి పైన మరి మీడియా రాయలేని విధంగా మీరు మాట్లాడారు. అరే కుక్క అనేదానికి నాకు ఒక్క సెకండ్ పడుతుంది, మిమ్మల్ని కూడా వైసీపీ నాయకులకు కూడా. కానీ మా నాయకులు మాకి నిబద్ధత నేర్పించారు. ఎక్కడే కానీ మరి ఇలాంటి వాయిస్ మేము మాట్లాడుకోకుండా ఇప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మీరు దళితులకి బహిరంగ క్షమాపణ చెప్పలేకుంటే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అనంతపురంలో కాదు, అనంతపురం జిల్లాలో కూడా తిరగనీయము. ఈరోజు ఉన్నది కూటమి ప్రభుత్వము. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆవేశానికి కాకోకుండా మళ్ళీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి మా నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితే కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశలో నడిపిస్తున్నారు. అలాంటి మీరు మమ్మల్ని సైలెంట్గా ఉంటే చాతకంతనంగా తీసుకోవద్దండి. ఈరోజు మేము బయటకు వచ్చి మేము మాట్లాడేది మొదలు పెడితే మీరు జిల్లా నుంచి మరి జిల్లా వదిలి బయటికి వెళ్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా నిన్న మాట్లాడినటువంటి సాగే చంద్ర అయితేనేమి, వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళంతా కూడా మరి మా కూటమి ప్రభుత్వానికి, మా కూటమి ఎమ్మెల్యేలకి, మరి ముఖ్యంగా వంగలపూడి అనిత హోంమంత్రి గారికి అడ్డుకుంటామంటారా? మేము తలుసుకుంటే మీరు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేరు. ఎంత తమాషా ఉంది అని చెప్పేసి ఈ పొద్దు తెలుగు యువత తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా ఈ పొద్దు దాన్ని చూసి మా నాయకులు ఎక్కడే కానీ మీరు దాన్ని వాళ్ళకి కౌంటర్ ఇచ్చేదానికి కూడా పోద్దండి అని చెప్పి మమ్మల్ని ఈరోజు సర్ది చెప్తున్నారు. కాబట్టి మేమంతా సైలెంట్గా ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే మేము కూడా మరి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మునగల అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం మరియు అనంతపురం నియోజకవర్గం సీనియర్ నాయకులుగా పనిచేస్తూ ఉన్నా. మరి మనం గమనిస్తే గత రోజు అంటే నిన్నటి రోజున వైసీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ వారు మన ఎంఎస్ రాజు గారి గురించి వ్యక్తిత్వ హననం చేస్తూ చాలా దుర్భాషలు ఆడడం, మరి అది మీడియాలో కూడా
చెప్పరాని విధంగా వారు మాట్లాడడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజకీయాలు అనేవి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, కానీ వ్యక్తిగతంగా దూషణలు పోయి వారి యొక్క వ్యక్తిత్వ హననం చేయకూడదు. అది వారికి సమంజసం కాదు. అది ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, కానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరైనది కాదు. వెంటనే వారు ఏదైతే వ్యక్తిగతంగా దూషణలు చేశారో ఆ వ్యక్తిగత దూషణలు తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వారు చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై భీమ్, జై జనసేన. జై భీమ్. మీడియా మిత్రులకు నా ధన్యవాదములు. యాక్చువల్గా మనకు నిన్నగాక మొన్న ఏడుగుర్రాలపల్లి మడకశిర నియోజకవర్గంలో ఏడుగుర్రాలపల్లి సంఘటన అందరికీ విదితమే. అయితే దానికి సంబంధించిన వివరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే రాజకీయం చేయడానికి నిన్నటి రోజున ప్రెస్ మీట్లో సాకే చంద్రన్న గారు మాట్లాడిన మాట అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయ పరంగా భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ప్రకారము విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రాజకీయాల్లో విలువైన విమర్శలు చేసేది అందరికీ చేయొచ్చు. అయితే విలువలేని విమర్శలు, రాజకీయ లబ్ధి పొందేదానికి విమర్శలు అనేది చేయకూడదు అనేది నా మనవి. అయితే ఒక కుక్క ఉంది, ఆ కుక్కకు బిస్కెట్ వేస్తే ఏదైతే మాట్లాడుతుందంటే ఈరోజు అదే మాట తిరిగి అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడచ్చు. అయితే విలువలతో కూడిన మాటలు మాట్లాడాలే కానీ కేవలము మీ రాజకీయం కోసం, నీ వ్యక్తిగత లబ్ధి కోసం, మీ పార్టీ యొక్క లబ్ధి కోసం సమాజాన్ని కూడా తప్పుదోవ పెట్టే విధంగా మీరు మాట్లాడకూడదు. ఎక్కడైతే ఏడుగుర్రాలపల్లి ఆ సంఘటన జరిగిందో తక్షణమే వారికి సంబంధించి 14 మందిని కూడా రిమైండ్ పంపించడం జరిగింది. తర్వాత రామగిరిలో జరిగిన సంఘటనలో కూడా అక్కడ సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా కావాల్సిందే ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అది కాకుండా మీరు ఎక్కడైతే సమస్య జరిగిందో ఆ సమస్యకు ఖచ్చితంగా అక్కడ దానికి ప్రతిఫలం అయితే ఈ పార్టీ చూపించింది. అది సమాజం కాదు, ఆ పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు చెప్పారు ఈ ప్రభుత్వానికి. మీరు ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పేది మర్చిపోయి అక్కడ ఏం జరిగిందనేది మర్చిపోయి దాన్ని మీరు ఏ విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారంటే అసలు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. అనితా గారు పట్టించుకోలేదు, అక్కడ ఉన్న ఎవరు ఎంఎస్ రాజు గారు పట్టించుకోలేదనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు గమనించాలా, ఏది జరిగినా కూడా ఈ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ అనేది చర్యలు తీసుకుంటున్నారు. దానికి సమాజం కూడా, మొత్తం సమాజంలో ఉన్న ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది ఈ ప్రభుత్వానికి. అది ఇడిచిపెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం మానండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా కాదు, సమాజంలో ఒక పార్టీలో ఎదుగుతున్నారు. ఆ పార్టీలో ఎదిగేటప్పుడు మీ కింద వాళ్ళు మీతో ఆదర్శంగా తీసుకోవాలి, ఐడల్ టు దెమ్, మీతో ఆదర్శంగా తీసుకోవాలా. ఆ విధంగా ఏ విధంగా ఆదర్శం తీసుకుంటారు? తప్పుడు మాట మాట్లాడితే ఆదర్శం తీసుకుంటారా? ఉన్న వాస్తవాలను దూరం చేసే విధంగా మాట్లాడితే ఆదర్శం తీసుకుంటారా? రాబోయే తరాలకు కానీ, మన భవిష్యత్ తరాలకు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వ్యక్తిగత దూషణలు అనేది మానండి. వ్యక్తిగత దూషణలు కేవలము ఆ రోజు పేపర్ వరకే ఉంటాయి. రేపు సమాజం మీతో అనేది రికగ్నైజ్ చేయదు. ఈ పార్టీలో ఉండు, ఏ పార్టీలో ఉండండి, పార్టీ ప్రయోజనాలు కాదు. ప్రజలు ప్రతి ఒక్కటి మనం మాట్లాడే మాట సోషల్ మీడియా అనేది అంత ఆషామాషిగా లేదు. ఈరోజు ఇక్కడ మాట్లాడిన మాట ఎక్కడో భారతదేశంలో లాస్ట్లో కూడా ఈరోజు ఇంకో నిమిషంలో ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. చంద్రన్న, మీరు యాక్చువల్గా చంద్రునికి మచ్చలేనే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ మచ్చ తెచ్చుకునే విధంగా ఉండకూడదు అనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విన్నవిస్తున్నాము. అయితే భారతదేశంలో మొత్తం ఏ కుల సంఘాలున్నా, ఏ మత సంఘాలున్నా దానికి సంబంధించి విమర్శించుకోమని చెప్పలేం లేదు. విమర్శించకుండా అదేదో సద్విమర్శ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో గత కాలంలో ఏదైతే ఉందో దాన్ని మనము దూరం చేసే విధంగా మాట్లాడకూడదని విమర్శ అనేది మంచిగా ఇచ్చి అందరూ మనల్ని పొందాలనేసి ఈ పార్టీ తెలియజేస్తున్నాం. జై భీమ్.